పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాకుళం డయేరియా ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ జగన్ ఆరోపించారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణ తక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా జగన్ చెప్పారు. ఇక ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే జనమే తగిన బుద్ధి చెబుతారంటూ జగన్ హెచ్చరించారు. శ్రీకాకుళంలో డయేరియాతో ఒకరు మృతి చెందారు. దాదాపు 25 మంది బాధితులకు జీజీహెచ్లో చికిత్స కొనసాగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో కూడా జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందంటూ కూడా ఈ విధంగా కనుక ప్రవర్తిస్తే ప్రజలే బుద్ధి చెబుతారంటూ జగన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన ఈ డయేరియా కలకలం ఒక్కసారిగా అది దావానంలో ప్రవహిస్తుందని చెప్పాలి. మొన్న 15 మందితో అనుకున్నది నేడు అనధికారికంగా 300 దాటి ఉంటుందని అయితే సమాచారం. ప్రస్తుతానికైతే బాధితులు 62 మంది డయేరియా బాధితులు అయితే ఆసుపత్రిలో చేరినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఇంకా 300 దాటి ఉంటుందని సమాచారం. అయితే మేదరవీధి పరిసర ప్రాంతాల్లోని పైప్ లైన్ వద్ద అటుపక్క ఒకవైపు చేపల మార్కెట్, మరోవైపు అయితే కోళ్లు, ఇతర వ్యర్థాలు ఉండడంతో ఈ నీరు ఈ పైప్ లైన్ లో చేరడం వల్ల ఈ వ్యాధి, ఈ డయేరియా బారిన పడ్డారని చెప్పేసి అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే దీని మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులతో ఆరా తీశారు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ అధికారులను అప్రమత్తం చేస్తున్న సంగతి చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనైతే మృతులు అయితే డయేరియాతో చనిపోయిన మృతులు ఇద్దరని చెప్పేసి బాధితులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక మృతి చెందిన వ్యక్తికి అయితే ప్రభుత్వం ₹1,00,000 ఎక్స్గ్రేస్ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమరావతి నుంచి అధికారులతో అయితే సమీక్ష అయితే నిర్వహించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఒప్పుకునేది లేదు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ప్రబలకుండా ఉండేందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశించారు. అయితే ఇదంతా జరుగుతుండగానే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రభుత్వం అయితే ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరిస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. రమేష్, ఇక ఈ నీళ్ల కలుషితం మీద మరి ఎంక్వైరీ చేశారా? దీనికి కారణాలు ఏంటి? ఎవరు బాధ్యులు ఏమన్నా గుర్తించారా? అయితే దీని మీద ప్రాథమిక దర్యాప్తు అయితే రహదారి పనులను వినియోగించిన భారీ యంత్రాలు పట్టణ ప్రజల్లో అయితే ఇవి కలకలం సృష్టించి అని చెప్పాలి. అంతే ప్రాథమికంగా మున్సిపల్ సిబ్బంది సహా దీని మీద సరైన వివరణ అయితే ఇస్తున్న నేపథ్యం లేదు. మేదర వీధిలో రహదారి పనుల నిమిత్తం యంత్రాలు తవ్వకం పనులు చేపట్టడంతో పాత పైప్ లైన్ పగిలిపోయి వాటిలోకి అయితే మురుగునీరు ప్రవహించడంతో వాటిని తాగిన ఈ గోలాండ్ లేవు, కాకి వీధి, ముందేటి వీధి, మంగువారి తోట, పాత శ్రీకాకుళం తదితర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఈ వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. వాటి తీవ్రత పెరగడంతో ఒకసారి నగరంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా డయేరియా బాధితులు చికిత్స నిమిత్తం చేరడం జరిగింది. ఇవి ఒకసారి ఈ 5 ప్రాంతాల్లోని ఈ పైప్ లైన్ ద్వారా నీరు ప్రవాహం ఉండడం వల్ల ఈ పైప్ లైన్ కలుషితం అవ్వడం వల్ల ఒకవైపు చేపల మార్కెట్, మరోవైపు అయితే కోళ్ళ వ్యర్థాలు ఉండడం, ఈ పైప్ లైన్ లో ఆ వ్యర్థాలన్నీ కలవడం వల్ల ఈ డయేరియా సోకిందని చెప్పి ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. రేణు, ఇక ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే అధికారికంగా అయితే 62 మంది డయేరియా బాధితులు ఆసుపత్రిలో చేరినట్టయితే ప్రకటిస్తున్నప్పటికీ అనధికారికంగా సంఖ్య 300 దాకా ఉంది. అయితే ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయిందంటే తాజాగా మనం తెలుస్తుంది మరొకరు కూడా ప్రాణం కోల్పోలేదు. దీంతో డయేరియా మృతుల సంఖ్య 3 అని చెప్తున్నారు. అయితే అధికారిక ప్రకటనగా మాత్రం ఒకటనే అధికారులు అయితే ఇప్పటికీ స్పష్టం చేస్తున్నారు. వారికి అయితే ఎక్స్గ్రేస్ కూడా చెల్లించడం జరిగింది. మిగతా వారు కూడా అక్కడక్కడ ఈ 5 ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ డయేరియా బాధితులు ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్య తనిఖీలు చేపడుతున్నారు, ఇతరులకు కూడా ఆరోగ్య తనిఖీలు చేపడుతున్నారు. అయితే అదే విధంగా వేడి నీళ్ళు తాగమని చెప్పి సలహాలు ఇస్తున్నారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సంగతి అయితే ఒక పక్కగా కొంత నిలకడగానే ఉన్నట్టు ఉంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మరొక ప్రాణం డయేరియా వల్ల పోకుండా వీళ్ళు చేస్తున్నారు. మనం గతంలో చూసుకున్నట్టే విజయనగరం జిల్లా కెలలో కూడా ఇటువంటి డయేరియా పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి అప్పట్లోనే ఒక సంచలనంగా మారింది. అటువంటి కథలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం కూడా పటిష్ట చర్యలు చేపడుతుందని చెప్పాలి.
రమేష్, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ఎవరెవరు ఈ పేషెంట్లను పరామర్శించడం జరిగింది, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే వీళ్ళున్నారు. ప్రతిపక్ష నాయకులు అయితే వస్తున్నారు. అన్ని పార్టీల వారు వస్తున్నారు. సిపిఎం అదే విధంగా వైసీపీ పార్టీల వారే వస్తున్నారు. మిగతా జనసేన కూటమి ప్రభుత్వం నాయకులు కూడా వచ్చి పరామర్శలు అయితే జరుపుతున్నారు తప్ప హామీలు ఇస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కోణంలోని ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ఈ కష్టకాలంలో ఆ స్థానికుడికి అండగా ఉండాలని చెప్పేసి బాధితుల వర్గాలు అయితే కోరుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, స్టే విత్ us రమేష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటాం. ఇంకా బాధితులవి ప్రజెంట్ డయేరియాతోనైతే వీరందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. చికిత్స కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఒక 60 మంది దాకా అయితే అఫీషియల్గా చెబుతూ ఉన్నారు, కానీ ఒక 300 మంది దాకా కూడా దీని బారిన పడినట్లు తెలుస్తుంది శ్రీకాకుళం జిల్లాలో. ఇక్కడ పైప్ లైన్స్ నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడ చూస్తే కనుక కోళ్లకు సంబంధించినటువంటి వ్యర్థాలు, ఈ వ్యర్థాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ నుంచి పైప్ లైన్లో కూడా వాటర్ రావటము, ఆ వాటర్ వీళ్ళందరూ కూడా తాగటం వల్లే దీనికి కారణంగా తెలుస్తుంది ప్రాథమికంగా కూడా. ఇక తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండలేదు అంటూ కూడా ఇప్పుడు దీని మీద అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా జగన్ కోరుతూ ఉన్నారు. ఇక ఇటువైపు ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంతమంది నేతలు అయితే వీళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. కానీ ఈ డయేరియాతో కూడా ఇప్పటికి 2 మృతి చెందినట్లు తెలుస్తుంది. దాంతో కూడా పెద్ద ఎత్తున కూడా దీని మీద అయితే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి.